ఉమ్. ఎందుకు నిష్కామ కర్మ పదాలు వద్దంటున్నానంటే మనం మళ్ళీ వేరే రకంగా వెళ్ళిపోతాం. అది కూడా మనకి అంత ఏమీ అనుభవంలో లేదు కదా. ఏమంటారు? నీకు అర్థమైందా? అవునమ్మా, అవునమ్మా, అర్థం అవుతుందమ్మా. ఒక పర్టికులర్ దాంట్లోంచి మనం అక్కడ పాయింట్ ఏంటంటే ఎంతో నిరంకుశంగా కూడా ఉంటున్నాం. ఒకవైపు సహాయం చేస్తున్నామని మనం ఒక సర్వీస్ అని కొన్ని పదాలతో తృప్తి పడిపోతూ ఉంటాం. మనం అవును, చేస్తున్నటువంటి హాని పట్టించుకోం, గొప్ప గొప్ప పదాలు పెడుతూ ఉంటాం. అవును. అలాంటివన్నీ పెట్టి తృప్తి పడిపోతుంది. శ్రవంతి గారు, శారద అర్థమైందా? అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. అంటే ఇక్కడ మనము మనతో ఎంత సిన్సియర్ గా ఉండాలి అది చూపిస్తున్నారు. అంతే కదండి. మనం అమ్మా ఇలాంటివే చేస్తూ ఉంటాం ఎక్కువగా. మనం చేసే వాటిని సూక్ష్మతరంగా మనం చూడం. మంచి మంచి అందమైన ముసుగు అవునమ్మా. ఉంటాం, దానికి మంచి మంచి పదవాళ్ళతో పేర్లు పెడతాం. నేను ఇంత గొప్ప పని చేసేస్తున్నానని. అప్పటికి కానీ మనకు తృప్తి రాదు. ఏమంటారు? కానీ అందులో హాని మనల్ని మనం పట్టించుకో. ఏంటండి? నిజాయితీగా ఉండాలి మనతో మనము. అంటే మనలో ఎటువంటి ఆలోచనలు ఎందుకు సాగుతున్నాయి, ఉండాలి మన అంటే భావాలు. మనకు అప్పుడు ఆ సంఘర్షణ బాధ ఉండవు. మనకి లోపల లోపల సంఘర్షణ ఉంటుంది. అర్థం కాలేదమ్మా. అవునమ్మా. ఓకే, ఓకే. అందరికీ అర్థమైందా? శారదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే మనం అంత మీ సూక్ష్మంగా వాయిస్ బ్రేక్ అయిందమ్మా. ఓకే. మనం అంత సూక్ష్మంగా అంటే చూసుకుంటూ ఉంటే అప్పుడు మనకి అన్ని కూడా క్లియర్ గా తెలిసిపోతూ ఉంటాయి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేస్తున్నా. పని మీద ఆధారపడవు, పని వల్ల ప్రశాంతత రావాలన్నది. ఓకే, అందరికీ అర్థమైంది కదా? ముగించిన. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. హలో చెప్పండి, మేడం. చెప్పండి. ఆ, మనల్ని మనం మనల్ని మనము సూక్ష్మంగా చూసుకుంటున్నప్పుడు ఆ జరిగేది ఏంటో కొంచెం బ్రీఫ్ గా చెప్పగలరా ఒక్కసారి? నేను చాలా మిస్ అయ్యాను. అంటే ఇప్పుడు ఈ టాపిక్ లో ఆయన ఇతరుల్ని ఇబ్బంది కూడా పడుతున్నాడు, ఇతరులకి హర్ట్ చేస్తున్నాడు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి సహాయం చేస్తున్నాడు. ఆయన మినిస్టర్. అర్థమైందా? అయితే తాను సహాయం చేస్తున్నాడు కదా అని ఆయన సంవత్సరాల తరబడి అలాగే ఉన్నాడు. అయితే తనలో తనకు ఒక వ్యతిరేకత కూడా వస్తుంది.
వస్తుంది కదా. మనం మిగతా వాళ్ళని బాధపడుతూ ఉంటే అడ్డుపడిన వాళ్ళని అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు ఒక పనికి సంతోషిస్తే ఆ పని వల్ల ఒక సెట్ ఆఫ్ పీపుల్ బాధపడుతూ ఉంటారు కదా, ఇంకొకరు బాధపడతారు. ఆ బాధపడే వాళ్ళ బాధని మనం పట్టించుకోం. మనం వీళ్ళకి సహాయం చేస్తాం కదా అని తృప్తితో ఉంటాం. ఇప్పుడు ఒక పిల్లవాడిని నాకు నచ్చాడండి క్లాసులో, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఎంతో మంచిగా ఉజ్జగిస్తూ ఉంటే మిగతా పిల్లలందరికీ ఎంత బాధగా ఉంటుందండి, అవునా కదా? టాపిక్ అర్థమవుతుందా, వినిపిస్తున్నదా? సెవెంత్ గారు, వినిపిస్తుందమ్మా. ఒక పిల్లాడిని వినిపిస్తుందమ్మా. నాకు సంతోషంగా ఉంది కదా అర్థమవుతుంది. అని బుజ్జగించారు చిన్న పిల్లలు. మిగతా పిల్లలకి బాధగా ఉండదు. ఉమ్. ఖచ్చితంగా అమ్మా. సో ఆ బుజ్జగించడం చేసి నేను ఎంతో గొప్ప పని చేసేసాను అనుకోవచ్చు, కానీ మిగతా పిల్లల బాధను మనం పట్టించుకోం కదా. అవునమ్మా. అలాగే కొంతమందికి ఏదో ఉపకారం చేసి మిగతా వాళ్ళకి ఎంతో ఉపకారం జరుగుతూ ఉంటుంది, అది మనం పట్టించుకోం. ఉమ్. మనం ఉపకారం చేసేసాం కదా, సేవలు చేసేసామని మనం ఫీల్ అవుతూ ఉంటాం. మన పనిని మనం సంపూర్ణంగా చూస్తే ఇంకొకరికి జరిగే హాని మనం పరిగణలోకి తీసుకోం, మనకున్న డామినేషన్ వల్ల. ఉమ్. దానివల్ల మనకి ఎక్కడో అసంతృప్తి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా లేకపోతే మనకి అసంతృప్తి వస్తూనే ఉంటుంది. అణిచేసుకున్నా వ్యతిరేకతలు వస్తాయి. అది ఆయన పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆయన వస్తే అప్పుడు అదే చెప్పారు, మీరు సంవత్సరాలు పట్టిందా ఇది మీకు తెలుసుకోవడానికి అని అడిగారు. అంటే మీరు ఎందుకు వర్క్ చేస్తున్నారంటే అటువంటి పని చేయడంలో పని వల్లే నేను ఆనందపడుతున్నాను అన్నారు. ఆ పనిని ఆయనకి సుఖం అంటే మీరు పనిని ఇష్టపడటం లేదు, పని వల్ల వచ్చే సంతోషాన్ని ఇష్టపడుతున్నారు అన్నారు. ప్రజల మీద మీకు ప్రేమ కాదు, ప్రజలకి సేవ చేయడం కాదు, మీకు వచ్చిన సంతోషాన్ని మీరు ప్రేమిస్తున్నారు. అర్థమైందా?